అంటే పర్కులేషన్ కోఎఫిషియంట్ ఆఫ్ రన్ ఆఫ్ అంటాం అనమాట. దాన్ని కోఎఫిషియంట్ ఆఫ్ రన్ ఆఫ్ 100 లీటర్లు పడితే 60 లీటర్లు సర్ఫేస్ రన్ ఆఫ్ అంటే పారుతూ వెళ్ళిపోద్ది, 40 లీటర్లు ఇంకుతుంది అనమాట. ఇప్పుడు ఎంత ఉందంటే హైదరాబాద్లో 0.97 to 0.98, అంటే 100 లీటర్ల వర్షం పడితే కనుక 97-98 లీటర్లు పైన పారుతూ వెళ్ళిపోద్ది, 2-3 లీటర్లే లోపలికి ఇంకుతుంది అనమాట. ఎందుకంటే కాంక్రిటైజేషన్ అంతా చేయటం వల్ల దాంతో ఇది అవుతుంది. ఆ 97 లీటర్లు కూడా వెళ్ళి ఎటుపోతుంది, సీవేజ్ వాటర్తో కలిసి మురికి నీళ్ళుగా వెళ్ళి చెరువుల్లో కొన్ని చోట్ల నిండుతుంది. సో అది కూడా మనం గ్రౌండ్ వాటర్ని మనం ట్యాప్ చేయాలంటే మళ్ళీ గ్రౌండ్ వాటర్కి అక్కడనే ఇంకాలప్పుడు అప్పుడు ఏమవుతుంది, చెరువు దగ్గర కింద ఏమవుతుంది, అదంతా సిల్ట్ అంతా ఫామ్ అయ్యి హార్డ్ అయిపోయి ఇంకదనమాట అక్కడ. అంటే గ్రౌండ్ వాటర్ మీద కూడా ఎఫెక్ట్. సో మనకి నీళ్లు రేపు ముందు దొరకవు అనమాట. మన సమ్మర్ రాగానే నీళ్లు మన ట్యాంకర్ల కోసం మనం అందరం ఫోన్లు కొడుతుంటాం. సరే మనకి ఏదో గోదావరి నుంచో కృష్ణా నుంచో కొంత ఫెసిలిటీ ఏదో తీసుకొస్తున్నారు, అంతవరకు ఉంది. కానీ బట్ అవన్నీ ఎన్ని రోజులని మనం చేస్తుంటాం, కాస్ట్లీ ఎక్సైజ్ కదా. ఇది మన కళ్ళ ముందు ఈజీగా చేసుకునే సిస్టమ్స్ ఉన్నప్పుడు ఎందుకు వదిలేస్తున్నాం? సో అందుకోసం ఆ ఇంకటానికి కూడా ఆ సిల్ట్ని తీసేసామనుకోండి, తీస్తే కనుక పర్కులేషన్ క్లియర్గా ఉంటుంది. సో అప్పుడు ఆటోమేటిక్గా ఇది చెప్పాను ఇందాక, స్ట్రాటా ఆఫ్ రాక్ స్ట్రాటాని కింద కూడా మనం తీసుకొని జియోలాజికల్ స్ట్రాటాని కూడా స్టడీ చేస్తూ ఎన్జీఆర్ఏ లాంటి ఇన్స్టిట్యూట్స్ని వాటిని కూడా ఇన్వాల్వ్ చేసి నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఉన్నారు అట్లా. సో వాళ్ళందరినీ కూడా మనం తీసుకున్నాం అనుకోండి, చేస్తే కనుక ఇట్స్ లైక్ మనం దాని మీద ఒక పెడితే ఎక్కడ చెరువులు చేస్తే ఎక్కడ గ్రౌండ్ వాటర్ మనం మ్యాక్సిమం మనం ఇంక్రీజ్ చేయొచ్చు, వాటర్ టేబుల్ని పెంచవచ్చు.